మట్టు పెట్టాలని చెప్పేసి నిర్ణయం చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే పీడీఎస్యు ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా నల్గొండ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ మేడం రూపా మేడంకు నివాళులు అర్పిస్తూ సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాబంధ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అంటే మినిమం 15-16 ఏజ్ ఉంటుంది. అలాంటి పిల్లలు డ్రగ్స్ తీసుకొని ఒక మృగాల్లాగా మేడం ఒక 27 టైమ్స్ పొడిచి చంపారంటే వాళ్ళ మైండ్స్ ఏ రేంజ్ లో వాష్ అవుట్ అవుతున్నాయి ఆ గంజాయి వల్ల అనేది మనం ఈరోజు తెలుసుకోవాలి. అంతేకాకుండా వాళ్ళని శిక్షించడమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులను ముఖ్యంగా నిలదీయాలి. మనం ఎవరైనా సరే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రశ్నించాలి. ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తారు. చదివే కాకుండా ఈరోజు ఒక ఎథిక్స్ నేర్పించే మేడంనే వాళ్ళు అంత క్రూరంగా చంపేశారంటే వాళ్ళు బయట ఇంకెన్ని ఘోరాలు చేసుంటారో ఒకసారి ఆలోచించాలి. అంతేకాకుండా వాళ్ళకి ఎవరైతే ఈ డ్రగ్స్ కేసులలో దొరికే మైనర్స్ మేజర్స్ ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా గవర్నమెంట్ తరఫు నుండి కౌన్సిలింగ్ 1 month కౌన్సిలింగ్ సెషన్ పెట్టాలి. వాళ్ళ ఫ్రెండ్స్ అంటే వాళ్ళతో ఎవరైతే తప్పు చేయకపోయినా కూడా వాళ్ళకు కూడా ఒక 1 month కౌన్సిలింగ్ సెషన్ పెడితే వాళ్ళకి ఏమర్థమవుతుంది, అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దని అర్థమవుతుంది. తల్లిదండ్రులను కూడా వాళ్ళ నాగార్జున కాన్సెప్ట్ స్కూల్లో జరిగిన అతి ఘోరమైన దాని గురించి ఖండించడానికి వచ్చిన రూపారెడ్డి. ఇటువంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. మొన్న ఒక టీచర్ పట్ల తమ జ్ఞానాన్ని పెంచుకొని ఉన్నత శిఖరానికి వెళ్లాల్సినటువంటి విద్యార్థులు, ఎంతో మంది విద్యార్థులు తీర్చిదిద్దేటువంటి ఉపాధ్యాయులు ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో నాగార్జున అనేటువంటి పాఠశాలలో జరిగినటువంటి ఘటన అమానుషమని అని చెప్పేసి ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం మీ ముందు పెడుతున్నాను. విద్యార్థులారా, ఇక్కడ ఉన్నటువంటి మేధావులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున పీడీఎస్ తరఫున ఈ కార్యక్రమాన్ని విజయం చేసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాగార్జున స్కూల్లో విద్యార్థులు తప్పు చేస్తా ఉన్నారు, విద్యార్థులు వేరే దారిన పోతున్నారు. వీరిని సరిచేయాలనేటువంటి ఒక నేపంతో విద్యార్థులకు మంచి బుద్ధులు నేర్పిస్తున్నటువంటి రూపారెడ్డి మేడం అప్పటికే సోయి మర్చిపోయి అప్పటికే పూర్తి స్థాయిలో కాన్షియస్ కోల్పోయినటువంటి 2 విద్యార్థులు మేడం మందలించిందని మమ్మల్ని గంజాయి తాగొద్దని చెప్పేసి, మమ్మల్ని ఎంజాయ్ చేయనిట్టం లేదని చెప్పేసి తీసుకొని పక్కకు బయటికి రావడం జరిగింది. అప్పటికే వాళ్ళ మనసు చల్లలేదు, అప్పటికే వాళ్ళు నిండలేదు, వాళ్ళ మనసు నిండలేదు. మేడం చనిపోయింది లేదని చెప్పేసి మళ్ళీ తర్వాత 20 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి మేడం చనిపోయింది లేదని చెప్పేసి మరోసారి కత్తితో దాడి చేయడం జరిగింది. అందులో భాగంగానే ఆ మేడం సంబంధించిన ఐఫోన్ తీసుకుపోయి బయట ఉన్నటువంటి గార్డెన్లో పడిచి 2 లక్షల రూపాయలు తీసుకొని బయట కాపలు ఉన్నటువంటి ఒక విద్యార్థికి 40,000 రూపాయలు ఇచ్చి ఆ 1,60,000తో జల్సాలు చేస్తూ గోవాలు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఈరోజు డ్రగ్స్ ని వాడుతూ ఈరోజు విద్యార్థులు దాని నుంచి ఏం నేర్చుకోవాలని చెప్పేసి ఒకసారి సభ్య సంవత్సరం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నేను కోరుతున్నాను, ఏదైతే ప్రభుత్వానికి విద్యార్థులు తల్లిదండ్రులకు నేను కోరుతున్నాను, ఈ రోజు ఈ కారణం జరగడానికి ఘటన జరగడానికి ఒకవైపు ప్రభుత్వం, ఒకవైపు తల్లిదండ్రులు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈ రోజు తన కొడుకు ఏ విధంగా పెరగాలి, ఏ విధంగా ఇతరులతో బిహేవ్ చేయాలని చెప్పేసి నేర్పించాల్సినటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. చైర్మన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ బాధాకరం. ఇక్కడ రూపారెడ్డి మేడం గారు నల్గొండ జిల్లాలో హత్యకు గురై విద్యార్థుల్లో
ఆలోచన దృక్పథం మారి గంజాయి వాడడం వల్ల అంటే చెడు అలవాట్ల వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. కాబట్టి ఇప్పుడున్న విద్యార్థులు వచ్చే భవిష్యత్తులో వచ్చే విద్యార్థులందరూ ఈ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాంలు ఎన్నో పెడుతున్నది. అయినా దాంట్లో మార్పు ఇంకా తక్కువ వస్తుంది. ఇంకా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు ఏపీ మొత్తం కూడా ఈరోజు సెలవు ప్రకటించింది, అంటే సంతాపము తెలిపింది మేడం గారికి. సో నేటి యువతలో ఒక మంచి దృక్పథం ఉన్న పుస్తకాలని మనం చూసే ఫోన్లో మరియు ఎక్కడ ఉన్నా కానీ మంచి దృక్పథంలో ఉన్న విషయాలను సేకరించుకొని మన ఆలోచనను నిర్మించుకొని మన భారతదేశ ఉన్నతానికి తోడ్పడే విద్యార్థులుగా మారాలి. మరి ఇలాంటి సంఘటనలు మన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, మన భారతదేశంలో ఎక్కడైనా జరగకూడదని నా యొక్క విన్నపం తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు పిఎస్సి వారికి ధన్యవాదాలు. నా చిట్టి చెల్లెళ్ళు, బిడ్డలు, కూతుర్లకు అందరికి కూడా ఈరోజు బాధాకరమైనటువంటి అంశం పైన మనం మాట్లాడుతున్నందుకు ఆ అంబేద్కర్ గారి సాక్షిగా ఇక్కడ అందరం ప్రతి ఒక్కరం కూడా గౌరవనీయులైనటువంటి కీర్తిశేషురాలైనటువంటి మేడం రూపారెడ్డి గారి యొక్క క్రూరమైనటువంటి హత్యకు ఆమె యొక్క ఆత్మ, ఆమె యొక్క ప్రాణం, ఆమె యొక్క ఆవేశం, ఆమె యొక్క ఆలోచన, ఆమె యొక్క ప్రతి ఒక్క అంశం ఎంత తెల్లడిల్లిపోయిందని మీ అందరి ఆడబిడ్డల ముందు నేను చెప్పాల్సిన పరిస్థితి ఆసనమైంది. ప్రపంచంలోని మేధావులందరూ కూడా ఒక రకమైనటువంటి అంశంతో పోతుంటే భారతదేశం అనేది ఒక భరతఖండం, ఒక విలువలు, నైతిక విలువలతో కూడినటువంటి ఈ యొక్క నేల ఆడబిడ్డలకు ఎంతో గౌరవాన్ని ఇచ్చేటువంటి ఈ యొక్క నేల ఈరోజు మూగబోయిందని నేను అనుకుంటున్నాను. ఈరోజు నా యొక్క తమ్ముడు నరేందర్, అలాగే PDSU నాయకులందరూ కూడా, నిఖిల్, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా మరియు నా యొక్క ఆడబిడ్డలందరికీ కూడా చేతులెత్తి వందనాలు చెప్తున్నాం. మీకు బాధాకరమైనటువంటి వందనాలు చెప్తున్నాం తల్లి. ఎందుకంటే ఒక ఆడపిల్ల జన్మించిందంటేనే ఈ యొక్క ప్రకృతికి ఒక వరంగా భావిస్తాం మనం. చిన్నప్పటి నుంచి కూడా తన యొక్క తనువు చాలించేంత వరకు కూడా బాధ్యతలతో ఉంటది. అటువంటి ఒక ఆడపిల్లకు ప్రతిరూపమైనటువంటి ప్రిన్సిపల్ రూపారెడ్డి మేడం విద్యార్థుల యొక్క భవిష్యత్తు నిర్మాణం కొరకు తాను ఎంతగా తప్పించిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అన్నిటికంటే ఉత్తమమైనటువంటి వృత్తి ఏదైతే ఉందో అది ఉపాధ్యాయ వృత్తి. ఆ వృత్తిలో విద్యార్థులను ఒక రా మెటీరియల్ ని ఒక మంచి పర్సన్స్ గా తయారు చేయాల్సినటువంటి బాధ్యత తను తీసుకుని ఎంతో కష్టపడి ఉంటుంది. నాకు తెలిసి నల్గొండ జిల్లా అయినా మన తెలంగాణలో ఈ ఇంపార్టెంట్ జిల్లా, విప్లవాలకు నిలయమైనటువంటి నల్గొండ జిల్లాలో తాను నాగార్జున స్కూల్లో విద్యార్థులను భవిష్యత్తు నిర్మించడానికి చేసినటువంటి ఆలోచనలో ఇద్దరు మూర్ఖమైనటువంటి విద్యార్థులు తమ యొక్క ఒళ్ళు మరిచి, ఆలోచన మరిచి, బుద్ధి మరిచి, గౌరవాన్ని మరిచి, ప్రేమను మరిచి, ప్రతి ఒక్కటి కూడా మర్చిపోయి ఆశవికంగా 27 సార్లు, ఇందాక మా పోలీస్ డిపార్ట్మెంట్ బ్రదర్స్ మాట్లాడుతూ అంటున్నారు, ఒక క్రిమినల్ కూడా 2, 3, 4 సార్లు 5 సార్ల కంటే ఇచ్చేయరు కానీ 27 సార్లు వాడి యొక్క మైండ్ అంత పాశవికంగా ఎందుకు తయారైతుంది? దానికి కారణం మా తమ్ముడు నరేందర్ గారు చెప్పినట్టు 100% ఈ యొక్క గంజాయి అనేది మాత్రం తప్పకుండా మీరు అందరూ ఆలోచించాలా. ఆడపిల్లలు బయటకు వెళ్తేనే ఇంటికి వచ్చేదాకా అన్నలకు, తండ్రులకు, అక్కలకు, చెల్లెలందరూ కూడా టెన్షన్, ఇంటికి ఎట్లా వస్తుందో ఏం కథను అని. వీళ్ళు సోయి మర్చిపోయి మొత్తం అదే మత్తులో ఉండి ఎదుటి వ్యక్తి మీద ఏ రకంగా దాడి చేస్తున్నాము, ఏ రకంగా మనము వాళ్ళను గౌరవిస్తున్నాము అనేది ఎటువంటి విచక్షణ లేకుండా కూడా వారు పాల్పడుతున్న తీరు మనం చాలా చూస్తున్నాం. ప్రతిరోజు ఒక దగ్గర మనకు ఇటువంటి అకృత్యాలు, అఘాయిత్యాలు కనబడుతున్నాయి. నాట్ ఓన్లీ ఆడపిల్లలు, ఆ మహిళల పట్లనే కాకుండా కూడా ఎవరైనా రోడ్డు మీద పోతుంటే కూడా వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తేనే వాడి యొక్క రౌద్రం, క్రూరత్వం కనబడుతుంది. అటువంటి వ్యవస్థను రూపుమాపాలనంటే ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల యొక్క బాధ్యత చాలా ఉంది. నేనేమంటా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలతో పాటు మా అన్నదమ్ములు, అలా బ్రదర్స్ పెరుగుతూ ఉంటారు కదా, వాళ్లకు నా యొక్క అక్క చెల్లెని ఎలా చూసుకోవాలనో బయట వ్యక్తుల్ని కూడా అలా చూసుకోవాలన్నటువంటి నైతిక విలువలు నేర్పాల్సిన అవసరం పిల్లల యొక్క తల్లిదండ్రులకు కంపల్సరిగా ఉంది నేను అనుకుంటున్నాను. వాడు ఏదో రాత్రికి వస్తున్నాడు, బండి మీద వస్తున్నాడు, పోతున్నాడు, ఏనో తాగుతున్నాడు, రాత్రి పూట 12 గంటలకు ఇదే స్ట్రీట్ లా బండి మీద పెట్టుకొని ఒక కేక్ తయారు చేసుకొని ఆ కేక్ ని ఇట్లా కోసేసి ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళ మీద దాడి కూడా వస్తున్నారు. 12 గంటల వరకు కూడా పిల్లలకు ఏం అవసరం ఉంది రోడ్ల మీద తిరుగుడు?
చదువుకోవాల్సిన అవసరాన్ని పక్కన పెట్టి గంజాయి పేరుతో ఎంజాయ్ చేస్తూ తమ యొక్క విలువలు మానవత్వం అన్ని మర్చిపోయి కూడా ఎదుటి వ్యక్తుల మీద దాడి చేస్తున్నారు. అంటే బ్రెయిన్ కి వీళ్ళు ఇచ్చే సంకేతాలు అన్ని బంద్ అయిపోయి ఒక రాక్షసుడుగా తయారవుతున్నాడు. దానికి కారణం మన సమాజమే. నేను ఒక విషయం అడగదలుచుకున్నా. ఈరోజు ప్రతిరోజు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లో మన యొక్క పోలీస్ బ్రదర్స్ అందరు కూడా చాలా చోట్ల కనబడుతూ మనని డ్రంక్ అండ్ డ్రైవ్ లో చేస్తున్నారు. నాకు అవగాహనతోని శాస్త్రీయమైన పద్ధతితో నేను అడుగుతున్నా, గంజాయి తీసుకున్న తర్వాత 6 నెలల లోపల వరకు కూడా అందులో వెంట్రుకలు కానీ వాళ్ళ యొక్క బ్లడ్ శాంపిల్స్ లో ఆ యొక్క గంజాయి యొక్క అవశేషాలు ఉంటాయని నేను విన్నాను. కాబట్టి ఈ మన యొక్క దేశంలోని 100 ఇంపార్టెంట్ మరియు టాలెంటెడ్ అఫీషియల్స్ లో మన జిల్లా ఎస్పీ శ్రీ మన సిపి సాయి చైతన్య గారు మొన్న ఈ మధ్యనే అవార్డు వచ్చింది ఆయనకి. తన చిన్న వయసులోనే ఒక IPS ఆఫీసర్ గా వచ్చినటువంటి ఆయన ఒక టాలెంటెడ్ ఆఫీసర్. ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లా మీద ఖచ్చితంగా దృష్టి పెడితే ఆయన ఏదైనా సాధించగలుగుతారు. శాంతి భద్రతలను 100% కాపాడగలిగేటువంటి మా పోలీస్ అన్నలు తమ్ముళ్ళందరికీ కూడా నేను ఒకటే విన్నవిస్తున్న, ఆఫీసర్స్ అందరికి కూడా మా యొక్క ఆడబిడ్డల ముఖాలు చూడండి. వారందరూ కూడా బిక్కుబిక్కుమనుకుంటూ రేపేం జరుగుతుందో, భవిష్యత్తు ఏ రకంగా ఉంటుందో, ఎవడి రౌడీ ముక్కలు ఏ రకంగా వస్తాయని చెప్పి వాళ్ళు ఎంతో ఆలోచిస్తూ బాధతో భయపడుతున్నప్పుడు వాళ్ళను రక్షించాల్సిన బాధ్యత మన సమాజంతో పాటు పోలీసు బ్రదర్స్ కూడా, అలాగే నాయకులు కూడా ఎవరైనా గంజాయి తాగి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ ఫోన్ చేశాడు మావిడే వదిలేయింది అనే సమస్యని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని నేను అనుకుంటున్నాను. అలాగే జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సెంటర్స్ లో ఏరియా ఏవైతే వల్నరబిలిటీ ఉన్న ఛాన్సెస్ ఉన్న ప్లేసెస్ లో డ్రోన్ కెమెరాలతో కానీ, ఎక్కడైతే నిర్మానుష్యంగా ఉన్న ప్లేసెస్ లో కానీ, ఆడపిల్లలు వెళ్లే ప్లేసెస్ లో కానీ నాయకులు, సామాజిక కార్యకర్తలు, పోలీసులు ఇంకా ఎవరైనా సరే దానిపైన స్పందించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఖచ్చితంగా పోరాటాలకు నిలయమైనటువంటి మన నిజామాబాద్ లో తమ్ముడు తీసుకొచ్చినటువంటి ఇంత వందలాది మంది ఆడబిడ్డల్ని చూస్తుంటే వారి యొక్క బాధ, వారి యొక్క ఆ టీచర్ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అభిమానం, చదువు పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అంకితాభిమానం, PDSU అంటేనే వారు గత 10, 20, 30, 40, 50 సంవత్సరాల నుంచి వారి యొక్క పోరాటాలు విద్యకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి వారు చేస్తున్నటువంటి పోరాటాలకు మేము కూడా ఆకర్షితులమై ఇక్కడికి మా ER ఫౌండేషన్ తరపు నుంచి మేమందరం కూడా మమ్మల్ని ఆహ్వానించినటువంటి తమ్ముడు నరేందర్ కి కూడా ఈ సభా వేదిక పిల్లలందరి ముందు కూడా వాస్తవంగా నిజాలు చెప్పదలుచుకున్న తల్లి, మీరందరూ కూడా ఎంతో భవిష్యత్తు కలిగిన వాళ్ళు. ఇటువంటి మూర్ఖుల చేతిలో ఎట్టి పరిస్థితుల్లో ఒక్కరు కూడా బలి కావద్దు. 100% మీకు ఎటువంటి అవకాశం ఉన్నా వారి యొక్క చిన్న ఇన్సెప్షన్ కనబడ్డా కానీ ఇంటిమేట్ చేయండి, భయపడకండి. నాకు తెలిసి ఆ టీచర్ 4 days కంటే ముందు అటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్ లో ఎవరికైనా చెప్పి ఉన్నా కానీ, ఒకవేళ చెప్పినా కానీ వారిని రక్షించాల్సిన బాధ్యత ఎంతో ఉండేది పాపం. కానీ వారి యొక్క దుర్మార్గమైన చర్య వల్ల ఈరోజు ప్రపంచమంతా ఉలిక్కిపడ్డది. టీచర్ ప్రొఫెషన్ అంటే ఒక ఉన్నతమైన దాంట్లో వారు చేసే జల్సాల కోసం వారు చూపిస్తున్నటువంటి ఆ యొక్క మొబైల్ ఫోన్లు కానీ గోవా పోయించిందంట, అలాగే ఇంకా ఏదో అమ్యూజ్మెంట్ కొరకు ఒక మంచి భవిష్యత్తు కలిగి వేలాది మంది విద్యార్థులను తయారు చేసినటువంటి ఆ ఉపాధ్యాయురాలు, ప్రధానోపాధ్యాయురాల్ని ఘోరంగా హింసించి చంపడం అనేది అసలు క్షమించరాని నేరం. ఫ్యూచర్ లో ఈ యొక్క నార్కోటిక్స్ గానీ, ఈగల్ టీమ్స్ ఏవైతే హైదరాబాద్ లో ఉన్నాయో వాటిని కూడా ఆర్మూర్, నిజామాబాద్ ప్రతి ఒక్క పట్టణాల్లో కూడా చిన్న చిన్న దుకాణాల్లో కూడా ఎలా దొరుకుతుంది వాటిని మాటు వేసి, ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ అనుకుంటే అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ అడవుల్లో కూడా తీవ్రవాదాన్ని అత్యంత పకడ్బందీగా నిర్మూలించినటువంటి మన పోలీస్ వ్యవస్థ, రక్షణ వ్యవస్థ ఖచ్చితంగా ఈ యొక్క చిన్న అంశాన్ని కూడా పెద్దదిగా తీసుకొని రాబోయే తరాలకు ప్రళయంగా మారుతున్నటువంటి ఈ యొక్క గంజాయి, అలాగే నార్కోటిక్స్, అలాగే డ్రగ్స్ ని నిర్మూలించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి మా జిల్లా ఎస్పీ గారికి నేను వినమ్రపూర్వకంగా నమస్కరించి చెప్తున్నా. సార్, ఎక్కడ కూడా మా అందరికి కూడా అక్కడక్కడ వినబడితే ఇక్కడ గంజాయి తాగిందని పిల్లలు ఫాస్ట్ గా డ్రైవింగ్ చేయడం కానీ, ట్రిపుల్ రైడింగ్ పోవడం, చెప్తే వినకపోవడం కానీ, పోరాటాలకు దిగడం కానీ మేమందరం చూస్తుంటాం. మేమందరం కాబట్టి గట్టిగా దృష్టి పెట్టి ఎక్కడైతే ఈ మూలాలు ఉన్నాయో వాటిని కనుక్కొని ఆ సప్లయర్స్ కానీ, పెడ్లర్స్ కానీ, ఇంకెవరైతే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిర్మూలించాల్సిన అవసరం మనందరి మీద ఉంది. కాబట్టి దయచేసి ఆడపిల్లలందరూ భయపడద్దు. PDSU దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నిఖిలు మరియు మా నరేందర్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా ఆడబిడ్డలకు ఏ అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా రాజ్యాధికార దిశలో
వచ్చిన వ్యక్తిని నిలదీయాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రజాప్రతినిధులను కూడా నిలదీసి ఇటువంటి దారుణాలు అకృత్యాలు మళ్ళీ జరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరి. కాబట్టి మిమ్మల్ని కంపల్సరిగా సేఫ్టీగా ఉంచాల్సిన ఈ యొక్క సమాజం తప్పకుండా ఏదో ఒక రోజు వారి యొక్క అంతు చూసే దాకా డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరు కానీ వదలకుండా ఉంటుందని మేడంకి నివాళులర్పిస్తూ వారి యొక్క ఆత్మ ఎంత కొట్టుమిట్టాడుతుందో వారు కూడా అలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూస్తారని భావిస్తూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి నాకు ప్రతి ఒక్క ఆడబిడ్డకు ఇంత తరలి వచ్చినట్టు ప్రతి ఒక్క ఆడబిడ్డకు కూడా మా IR ఫౌండేషన్ తరఫు నుంచి మీ అందరు కూడా వందనాలు సమర్పిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.